గల్లీలకు గులాబీ పాటోళ్ళు వచ్చి అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం అని చెప్పిపోయినరు. అటు ఇంకా షేవ్ గుర్తు లీడర్లు వచ్చి గల్లీని మొత్తం చెక్కున మెరిసేటట్టు చేస్తామన్నారు. ఇక సైకిల్ పాటోళ్ళు పువ్వు గుర్తు పాటోళ్ళు అయితే సెంట్రల్ సర్కార్ మనదే, ఏం కావాలన్నా తెస్తామని స్పీచ్లు దంచిపోయినరు. ఇంకా ఏమేం మాట్లాడినరు మొత్తం చెప్పాలని నేను ఇంటికి వచ్చేటప్పుడు బట్టి పట్టుకొని వచ్చిన. ఓర్ని ఆఫీస్కి వచ్చే వరకు మా అన్నలేమో ఇంకో తీన్మారు వార్తలు రాసి తయారుగా పెట్టినరు. చూడరు మరి. అరే లీడర్ మీద నీళ్లు గుమ్మరిస్తుండ్రు. పొట్టు పొట్టు తడిసిపోయిండు. ఆగో ఇంకా వస్తుండ్రు. అందరు ఆయననే తిడుతుండ్రు. అరే జర సుత్రాయించుకొని రయ్యా. ఇక అస్సలు ముచ్చట ఏందంటే ఈ సారోళ్ళ బిడ్డకు షేయి గుర్తోళ్ళు టికెట్ ఇవ్వలేదని ఒంటి మీద గ్యాస్ నూనె పోసుకున్నాడు. ఇక వీళ్ళు పువ్వు గుర్తోళ్ళు మాదాపూర్లా మాకు కాకుండా వేరేటోళ్ళకు టికెట్ ఎట్లిస్తారని ఆఫీస్కి వచ్చి జరసేపు ఆగమాగం చేసిండ్రు. అంతల్నే అటు దిక్కు ఒక లీడర్ వస్తే ఆయనను ఓనియకుండా గట్టిగా అనగబట్టిండ్రు. ఎందుకైనా మంచిదని పచ్చపార్టీ ఆఫీస్ కాడ ముందే దింపిండ్రు పోలీసులను. అయినా టికెట్లు రానోళ్ళాగలే లోపటికొచ్చి లొల్లిపెట్టి పోయిండ్రు. ఇక ఇయ్యాలతోని టికెట్ల పంచాదులు ఒడిచినాయి కాబట్టి శుక్రవారం సంధి లీడర్ల తమాషా ముచ్చట్లు పట్టుకొస్తాం.